సోదరి సోదరీమణులారా, నన్ను తెలుగులో మాట్లాడమన్నారు. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఏ సమయంలో అయితే నేను మన తెలంగాణ వదిలి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందో అప్పుడు నిజాం కాలేజ్లో నేను PUC చేస్తున్నాను. జైపాల్ రెడ్డి గారు ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ స్టూడెంట్స్ యూనియన్కి. అప్పుడు మేము మొదటిసారిగా కలిసాము 68, 69 మధ్యలో. దాని తర్వాత మా కుటుంబం, మా నాన్నగారు ఒక ఏడాది పోయింది ఆ తెలంగాణ ఆ రోజుల పోరాటంలో. ఇంకో ఏడాది పోయే అవకాశం ఉందని చెప్పి నన్ను ఢిల్లీ తీసుకెళ్ళిపోయాడు మా నాన్నగారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఉండడం జరిగింది. 50 సంవత్సరాలు దాటిపోయి. అందుకోసం న్యాయమూర్తి గారు చెప్పినట్టు నేను తెలుగు మర్చిపోలేదు, కానీ తెలుగులో మాట్లాడడానికి అవకాశం లేకపోవడం వల్ల అందుకోసం కొంచెం పదవులు అప్పుడప్పుడు సమయానికి రావు బుర్రలో సార్. అందుకోసం ఏదైనా తప్పు పదాలు వస్తే క్షమాపణ. దానికి కారణం మీరని చెప్తాను, మీ తెలుగు మాట్లాడుతున్నారని. కానీ ఇవాళ మొదటి విషయం, నన్ను ఇవాళ ఆమంత్రణ చేయడం ఈ విగ్రహ అన్వీలింగ్కి, పరిష్కారానికి, అది చాలా నా కృతజ్ఞతలు. నేను చాలా గర్వనీయంగా నా కర్తవ్యం కింద భావిస్తున్నాను. అది నా కర్తవ్యం కింద ఎందుకు భావిస్తున్నానంటే, జైపాల్ రెడ్డి గారితో దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆయన్ని మేము ఇద్దరు కలుసుకున్నాం. ఆచరణలో, సంభాషణలో, డిబేట్లో పాల్గొన్నాం. హైదరాబాద్లో YMCA అదొక అడ్డా కింద ఉండేది ఆ డిబేట్స్ కోసమని. ఆ డిబేట్స్లో నాకంటే ఆయన సీనియరు. కానీ సన్నిహితంగా కలిసి రాజకీయాల్లో పనిచేసే అవకాశం దాదాపు గత 3 దశాబ్దాలుగా జరిగింది. 3 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దాని ఏర్పాట్లు, దాన్ని కాపాడడానికి కలిసి పనిచేసాం జైపాల్ రెడ్డి గారు, నేను. మొదటిది VP సింగ్ గారి ప్రభుత్వం 89, 90లో. రెండోది దేవగౌడ ఇందర్ గుజరాల్ గారి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 96లో. మూడోది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం 2004లో. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి, దేవగౌడ గారి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి వాళ్ళిద్దరికీ ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే ఆధారమైంది, విధానాలు ఆధారంగా ఏదైతే ఆ ప్రభుత్వం పనిచేస్తారని ప్రకటించిందో ఆ కామన్ మినిమం ప్రోగ్రాము జైపాల్ అన్న, నేను మిగతా వాళ్ళతో కలిసి అది రాయడం జరిగింది. మొదటిసారి చిదంబరం గారితో కలిసి రాసాం. రెండోసారి 2004లో మిగతా కాంగ్రెస్ నాయకులు, జైపాల్ అన్న, నేను కలిసి రాసాం. అంటే ప్రభుత్వాలని ఏర్పాటించడం, వాటిని కాపాడించడం, వాళ్ళు కూలిపోవడం కూడా చూడడం, ఇవన్నీ కలిసే చూసాం. కలిసే మేము ప్రయత్నించాం దాన్ని ఆపడానికి, కానీ కుదరలేదు. అనేక విషయాలు మా జైపాల్ గారి గురించి మనం అందరం విన్నాం. ఇవాళ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. నేనే కానీ చర్చించాలంటే జైపాల్ గారి గురించి, అన్న గురించి ఒక 2 వారాలు 3 వారాల వరకు కూర్చొని మాట్లాడగలరు. అన్ని విషయాలు, అన్ని ఇన్సిడెంట్స్ ఏ విధంగా అవి జరిగాయో ఢిల్లీలో. ఆ ఢిల్లీ యొక్క రాజకీయాల్లో ఒక మూల సూత్రధారుడి కింద మన జైపాల్ రెడ్డి గారు పనిచేశాడు ఈ 3 దశాబ్దాలుగా. నేను సూత్రధారుడు అని ఎందుకంటానంటే విలువలకి ఆధారపడి. ఇవాళ మొదటి విషయం, ఇవాళ గర్వనీయంగా ఎందుకు ఒక కర్తవ్యం కింద నేను భావిస్తున్నానంటే, మొదటి విషయం, ఇవాళ ఏ విలువలకి ఆధారంగా, ఏ సిద్ధాంతాలకి ఆధారంగా తను రాజకీయాల్ని కొనసాగించాడు జైపాల్ రెడ్డి గారు ఆయన జీవితంలో, ఆ విలువలు ఇవాళ దిగజారుతున్నాయి మన దేశ రాజకీయాల్లో. చాలా పెద్ద ఎత్తున దిగజారుతున్నాయి. అవకాశవాదం కావండి, అవసరవాదం కావండి, రాజకీయ నైతికత దాంట్లో దిగజారడం కానివ్వండి, ఇవన్నీ ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆయన కట్టుబడి, ఆయన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. హాస్యంగా ఎప్పుడు అడుగుతుండేవాడిని, మీరు సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే మీరు కూడా పార్టీలు మారారు కదా అని. అంటే హాస్యంగా ఆయన జవాబిచ్చేవాడు, నేను పార్టీలు ఎందుకు మారానంటే పార్టీ ఆ సిద్ధాంతాన్ని వదులుకుంది, నేను వదులుకోలేదు. నేను నా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను, అందుకోసం నేను ఆ పార్టీని వదులుతున్నాను. అది కూడా కరెక్టే, ఆయన చెప్పిన విషయం కూడా కరెక్ట్. జనతా పార్టీ ఆ సిద్ధాంతాలను వదులుకుంది. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చాడు.
దాని తర్వాత కానీ తన జీవితం అంతా నెహ్రూ గారి సిద్ధాంతాలతో పాటు ఆయన రచనలతో పాటు కట్టుబడి ఉండి మన దేశంలో ఒక లౌకిక ప్రజాస్వామ్యానికి ఆధారపడి ఒక రిపబ్లిక్ మన దేశం యొక్క పార్లమెంటరీ వ్యవస్థ అది లౌకిక ప్రజాస్వామ్యం మీద ఆధారపడి ఆ రాజ్యాంగం మనది ఏదైతే ఉందో అదే ముఖ్యమైన ఆధారం మన భారతదేశం బ్రతుకుండగలడానికి. దానికి మాత్రం ఆఖరి నిమిషం వరకు కట్టుబడి ఉన్నాడు. ఆఖరి రోజుల్లో తెలంగాణ ఈ అదేంటి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యొక్క చీలిక ఎప్పుడైతే జరగడం మొదలెట్టిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మొదలెట్టిందో ఆ సమయంలో గతం నుంచి 1969 నుంచి ఆయన సెపరేట్ తెలంగాణకి కట్టుబడి ఉన్నాడు. ఒక విధంగా చూడాలంటే నాకు కూడా ముల్కీ సర్టిఫికేట్ ఉంది, నేను కూడా ఆ విధంగా తెలంగాణ ఉండే. కానీ ఒక సిద్ధాంతానికి ఆధారంగా జైపాల్ రెడ్డి గారు కట్టుబడి ఉండేవాడు. ఇది నిర్ణయం తీసుకోవాల్సింది మన పార్లమెంట్లో ఒక చర్చకు ఆధారంపై. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో ఆ సమయంలో ఏ వాగ్దానాలు అయితే కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ వాగ్దానాలకి అసంతృప్తిగా అనేక సార్లు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆయన చెప్పడం జరిగింది. ప్రధాని గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నన్ను ప్రోత్సహించి సీతారాం లేదు నువ్వు చెప్పు, నేను చెప్తే వినరు, నువ్వు చెప్పు అని చెప్పి నన్ను చెప్పించడం జరిగింది. కానీ కట్టుబడి ఉంది. ముఖ్యమైన విషయం కట్టుబడి ఉన్నాడు తన సిద్ధాంతాలకి, తన ఉద్దేశాలకి, తన నియమాలకి, తన ప్రిన్సిపల్స్. అందుకోసం ఇవాళ మనం జైపాల్ రెడ్డి గారి యొక్క కాంట్రిబ్యూషన్ని మనం గుర్తిస్తుంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఉట్టి ఒక రాజకీయ నాయకుడు కిందే కాదు, ఒక మేధావి. మన దేశంలో ఈ రాజకీయ ఈ పొలిటికల్ థింకింగ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మేధావి. 12 సంవత్సరాలు కలిసి పార్లమెంట్లో పనిచేసాము. ఆయన ఉపన్యాసం ఇచ్చే టైంలో నాకు తెలుసు, వాళ్ళ పేర్లు తీసుకోను, కొంతమంది పార్లమెంటేరియన్స్ వెళ్ళి ఇంగ్లీష్ డిక్షనరీ తెచ్చుకునేవాడు లైబ్రరీ నుంచి. ఎందుకంటే ఆయన వాదే పదాలు గురించి దాని అర్థం ఏంటో అర్థం కాక అది డిక్షనరీ కోసం వెతుకుంటూ వచ్చారు. ఒకసారి ఆయన వాడిన పదం ఏదో అదే ఒక అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పి పార్లమెంటే డిస్టర్బ్ అయిపోయింది. తర్వాత స్పీకర్ గారు డిక్షనరీ తీసుకొచ్చి దాని అర్థం చదివి చెప్పాడు లోక్సభలో. అందుకని పార్లమెంటు మళ్ళీ కన్వీన్ అయింది. అది ఆయన యూజ్ చేసిన వర్డ్ నాకు ఇంకా జ్ఞాపకం, హుమంగస్ అన్నాడు. హుమంగస్ అంటే ఏదో తిట్టనుకున్నారు ఆపోజిషన్ వాళ్ళు. హుమంగస్ అంటే చాలా చాలా పెద్దదని, అది హుమంగస్ కరప్షన్ అన్నాడు. అంటే చాలా పెద్ద కుంభకోణం జరిగిందని. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం, ఆయన ఒక మేధావి, ఆయన ఒక పొలిటికల్ థింకరు. చివరిని ఆయన రాసిన ఆ లాస్ట్ పుస్తకం ఆ 10 ఫిలాసఫీస్ గురించి, అది ఆ మాన్యుస్క్రిప్ట్ని దాదాపు 4 సార్లు నా చేతి చదివించాడు. అది చదివించి దానికి ఎవరిని పిలవాలి, ఎవరి చేత డిస్కషన్ పెట్టాలి అని వాటి మీద చాలా దీర్ఘంగా చర్చలన్నీ జరిగాయి. అంటే ఇవాళ ఆయన లేకపోవడం నా ఉద్దేశంలో చాలా పెద్ద ఒక రకంగా దురదృష్టం, ఒక రకంగా ఒక పెద్ద నష్టం మన దేశానికి. ఏ విలువలకైతే ఆయన కట్టుబడి ఉన్నారో ఆ విలువల మీదే ఇవాళ చాలా ప్రమాదకరమైన ఇవాళ ఒక అటాక్ జరుగుతుంది. లౌకిక సామ్రాజ్యవాదం ఇవాళ మన దేశంలో మన రాజ్యాంగం యొక్క పునాది స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 స్తంభాల మీద, పునాది స్తంభాలు, ఈ 4 మీద ఇవాళ చాలా పెద్ద దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక సంప్రభుత ఒక స్తంభం, సామాజిక న్యాయం 2వ స్తంభం, 3వ స్తంభం మన దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం, 4వ స్తంభం మన దేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉన్న సంబంధాలు. ఈ 4 మీద ఇవాళ చాలా తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నుంచి మనం తట్టుకుని
మన రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశం కింద మన భారతదేశం మిగలదు. ఇవాళ ఈ డేంజర్ ఏదైతే మన ముందరుందో, ఈ ఛాలెంజ్ ఏదైతే మన ముందరుందో, దీన్ని తట్టుకోవాలంటే మళ్ళీ విధానాలకు ఆధారంగా, సిద్ధాంతాలకు ఆధారంగా రాజకీయాల్ని ఆ తప్పుదారి ఏదైతే పట్టిందో ఆ దారి నుంచి వెనక్కి తీసుకొచ్చి సిద్ధాంతాలకి, నియమాలకి ఆధారంగా, విలువలకి ఆధారంగా రాజకీయాలని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కృషి చేయాలంటే జైపాల్ రెడ్డి గారు లేకపోవడం చాలా ఇవాళ బలహీనత, చాలా పెద్ద బలహీనత. ఇవాళ మన దేశంలో ఉట్టి మన మైనారిటీస్ని కాపాడటమే కాదు, మన దళితులు, మన గిరిజనులు, మన బీసీలు, వాళ్ళకి అధికారాలు ఇవ్వడమే కాదు సామాజిక న్యాయం, అధికారాలు కాదు సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాన్యత. మీరు మనం ఏ కాస్ట్ నుంచైనా సరే, ఏ మతం నుంచైనా సరే, అందరూ సామాన్యంగా ఈక్వల్గా ఒక హ్యూమన్ బీయింగ్స్ కింద, మనుషుల కింద బతికే ఒక సమాజాన్ని మనం నిర్మాణించగలవా లేదా అనేది అది చాలా పునాదైన విలువ. దానికి కట్టుబడి ఉండేవాడు జైపాల్ రెడ్డి గారు. అది మన రాజ్యాంగం యొక్క సారాంశం కూడా. ఏముంటుంది, న్యాయమూర్తి గారు నన్ను కరెక్ట్ చేయొచ్చు నేను తప్పు చెప్తే, వి ప్రామిస్ ఈక్వాలిటీ ఎకనామిక్, పొలిటికల్ అండ్ సోషల్. ఆ ఈక్వాలిటీ లేకపోతే మన రాజ్యాంగం ఒక పునాది లేదు. ఇవాళ అదే ఆ ఈక్వాలిటీయే పోతుంది. దాని మీదే చాలా పెద్ద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ జైపాల్ రెడ్డి గారికి మన శ్రద్ధాంజలి నుండి, మన గర్వనీయం నుండి, మన జ్ఞాపకార్థం నుండి, ఇవన్నీ చేయడానికి అర్థం నా ఉద్దేశంలో మనం తిరిగి ఆ సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం కాపాడుతాం. మన దేశంలో మనిషి అంటే మనిషికి సమాన్యత, జాతి, ఆయన కాస్ట్ కాదు, ఆయన రిలీజన్ కాదు, ఏదైనా కానివ్వండి, జెండర్ కాదు, వాటికి ఏదైనా కానీ ఆ సమాన్యత, ఆ ఈక్వాలిటీ ఇస్తే తప్పితే మన ఒక మోడర్న్ ఇండియా కింద మనం డెవలప్ కాలేము. అందుకోసం చివరిని నాకు నా జీవితం అంతా అది ప్రభావం, ఆ ఇంప్రెషన్ నాది ఇప్పటివరకు పోలేదు. ఢిల్లీలో జైపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ముందర ఆయన్ని కలిసే ముందర గురజాడప్పారావు గారి కవిత్వం మనందరం విన్నదే, కానీ పెద్ద పెద్ద అక్షరాల్లో ఆయన ఇంట్లో పెద్ద పోస్టర్లతో పాటు అది రాసి ఉండేది, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. అది పెద్ద అక్షరాలతోటి ఢిల్లీలో రాసి ఆయన ఇంట్లో పెట్టుకునేవాడు. ఆ హ్యూమనిజంకి ఇవాళ కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏదైతే జైపాల్ గారు చేశారో దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం అది ఉంది. ఆ పునర్సంకల్పన, ఆ రిజాల్వ్ మనం తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎప్పుడైతే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం, ఆయన గురించి చర్చిస్తున్నాం, ఆయన జీవితం గురించి చర్చిస్తున్నాం, ఆయన విలువల గురించి చర్చిస్తున్నాం. ఇవాళ ముఖ్యమైన విలువ మనుషుల్ని మనిషిగా చూడడం, మనుషుల మధ్యలో వ్యత్యాసం లేకుండా అందరి మనుషుల్ని ఈక్వల్గా చూడడం, ఒక లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరచడం, దానికి ఆధారంగా ఒక ఆధునిక భారతదేశాన్ని నిర్మాణించడం. అంటే మన రాజ్యాంగాన్ని కాపాడడం, ఇవాళ దానికి ఆధారంగా భారతదేశాన్ని మార్చడం, ఒక ఆధునిక ఈక్వల్ సొసైటీ కింద మార్చడానికి, అది ఆ ప్లెడ్జ్ని, ఆ సంకల్పాన్ని మనం ఇవాళ రెన్యూ చేయాల్సిన అవసరం ఉంది, పునర్సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని జైపాల్ రెడ్డి గారికి నా మిత్రుడు, నా ఇంగ్లీష్లో అన్నట్టు ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆయన జైపాల్ గారు నాకు. సో ఆయనకి నా జ్ఞాపకార్థం చెప్పనీయండి, కానీ ఒక రీకమిట్మెంట్. ఇవాళ మన దేశాన్ని మనం కాపాడుతాం, ఇవాళ మన దేశంలో లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం కాపాడుతాం, దేశాన్ని సరైన అభివృద్ధి వైపుకి తీసుకెళ్తాం. ఎక్కడైతే ప్రతి మనిషికి ఈక్వల్ స్టేటస్ ఉంటుందో,
దానికి ఆధారంగా ఈ దేశాన్ని మారుస్తాం అనే ఆ ప్రతిజ్ఞ, ఆ సంకల్పం తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మేము తీసుకుంటున్నాం, మేము ఎప్పుడూ తీసుకుంటూ వచ్చాం. ఎందుకంటే నేను ఇందాక అన్నాను, హాస్యంగా చాలా జోకులు ఇస్తూ ఉండేవాడు అన్న నాతోటి, కమ్యూనిస్టుల మీద ముఖ్యంగా. అరే నువ్వు మాత్రం నా గ్రామానికి రావద్దన్నాడు. ఎందుకంటే లేదు మా కుటుంబంలో అందరినీ కలుపుకుంటే చాలా పెద్ద ఆస్తి ఉంటుంది, నువ్వు దాన్ని కాస్త నేషనలైజ్ చేస్తూ ఉంటావు, దాన్ని నేషనలైజ్ చేసేస్తాను అంటావు. కానీ నా దగ్గర ఆస్తే లేదు, నేను ఆస్తి అమ్ముకుని నేను ఎన్నికలు పోటీ చేస్తూ ఉంటాను. అందుకోసం చివరి పోటీ చేసిన తర్వాత ఏదైనా మిగిలిందో లేదో మరి నాకు తెలియదు, ఆ కుటుంబం చెప్పాలి తప్పితే. కానీ ఈ రకంగా చాలా సన్నిహితంగా మేము ఒక 3 దశాబ్దాలుగా అక్కడ కలిసి పనిచేసాం ఢిల్లీలో. ఆయన లేకపోవడం నాకే వ్యక్తిగతంగా పెద్ద లాస్ కాదు, ఇంతవరకు మనం చర్చించింది మన దేశానికే చాలా పెద్ద ఇవాళ లాసు. కానీ ఆయన జీవితాన్ని గుర్తించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏ విలువలకి ఆయన జీవితం అంతా అంకితం చేశారో దానికి ఆధారంగా, ఆ సిద్ధాంతాలకు ఆధారంగా ఇవాళ మన దేశాన్ని కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో ఒక మెరుగు భారతదేశాన్ని ఏర్పడించడానికి మనం కృషి చేయాలి. అది మన అందరం తీసుకోవాల్సిన ఇవాళ ఒక ప్రతిజ్ఞ, ఒక సంకల్పం. అందుకోసం జోహార్లు జైపాల్ రెడ్డి గారికి చెప్పుకుంటూ ఇవాళ మళ్ళీ ఆయన ఎప్పుడూ జ్ఞాపకం వస్తూనే ఉంటాడు, ఇవాళ చాలా ఎక్కువగా జ్ఞాపకం వస్తున్నాడు. కానీ అందుకోసం ఇవాళ మన జోహార్లు కానీ మన జైపాల్ రెడ్డి గారికి చెప్పాలంటే దాని అర్థం మన అందరం ఇవాళ మన దేశాన్ని కాపాడుతాం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుతాం, దానికి ఆధారంగా ఒక మెరుగు భారతదేశాన్ని నిర్మాణిస్తాం. అది మనం తీసుకోవాల్సిన సంకల్పం. మీరందరూ తీసుకుంటున్నారు. ఆ డిటర్మినేషన్ మనందరిలోనూ ఉంది అనే ఆ విశ్వాసంతో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదములు సార్. మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ జైపాల్ రెడ్డి గారి పేరు మీద మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీరు ఈ కమిటీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.